హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజాపాలన కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 28వ తారీఖు నుండి జనవరి 6వ తారీఖు వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పులు కాదు సంపద సృష్టించామని శ్వేతపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సౌదపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నుంచి 6వ తారీఖు వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా 6 గ్యారెంటీల మీద ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తా ఉంది. గ్రామాల వారిగా, మున్సిపల్ వార్డుల వారిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అప్లికేషన్ల సేకరణ జరుగుతూ ఉంది. అప్లికేషన్ కూడా ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి ఇస్తుంది. వ్యక్తులుగా అప్లికేషన్ పెట్టుకునే అవసరం లేదు. ఒక కుటుంబము ఆ కుటుంబానికి అవసరమైనటువంటి ఆ గ్యారంటీ, ఏ గ్యారంటీ మీరు ఉపయోగించుకోదలుచుకున్నారో ఆ గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్ అందులో ఆప్షన్ ఉంది. దాని ప్రకారంగా నేను యావత్ తెలంగాణ ప్రజల్ని, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 6 గ్యారంటీలకు ఇచ్చిన హామీ మేరకు 28 నుంచి 6 తారీఖు జరిగే ప్రజా పాలనలో మీరంతా అప్లికేషన్ పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇది కాక మీరు ఏదైనా సమస్య ఎదుర్కొంటే, మీకు ఏదైనా అవసరం అనిపిస్తే, మీకు ఏదైనా ప్రభుత్వ సహకారం కావాల్సి వస్తే దానికి సంబంధించి కూడా ప్రత్యేక కౌంటర్ ఉంటది. ఈ అప్లికేషన్ మాత్రమే పరిమితమై కాదు, దీనికి సంబంధం లేకుండా కూడా మీరు ఏదైనా సమస్య ప్రభుత్వం దృష్టికి తేవాల్సి వస్తే మీ గ్రామానికి సంబంధించి కావచ్చు, వ్యక్తిగతానికి సంబంధించి కావచ్చు, సమాజానికి
ఇంటికి సంబంధించి కావచ్చు ఇస్తే ఆ కౌంటర్ లో కూడా అప్లికేషన్ తీసుకుంటారు. ప్రతిదానికి రసీదు తీసుకోమని చెప్పుకునే సందర్భంగా ప్రజలను కోరుతా ఉన్నా. మేము అధికారంలోకి వచ్చి 20 రోజులైంది. 20 రోజుల్లో ఇప్పటికే 2 హామీలు ఆర్టీసీలు మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యంతో పాటుగా ఆరోగ్యశ్రీ 10 లక్షల దాకా తీసుకున్నాం. ఇలా మహిళలు ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది 0 టికెట్ల మేరకు ప్రయాణం చేశారు. ఇది మహిళా లోకం ఊహించని విధంగా ప్రభుత్వం వచ్చినాక ఎప్పుడో ఒకసారి ఇస్తుందిలే అని అనుకున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 2వ రోజు 48 గంటలనే అది నా రవాణా శాఖ వచ్చిన రోజునే ఈ యొక్క కార్యక్రమం జరిగింది. దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా కొన్ని సంబంధించినటువంటి రూట్ల బస్సులు కావాలి, కొంత ఫ్రీక్వెన్సీ పెరగాలి, కొంచెం యాక్యుపెన్సీ పెరిగింది. వీటన్నిటినీ సమీక్షించుకుంటున్నాం. త్వరలోనే కొత్త బస్సులు తీసుకొస్తాం. అన్ని రూట్ల బస్సులు పోయే విధంగా ఆ సమయాన్ని కూడా కొంత ఎక్కువ గ్యాప్ రాకుండా ఉండే విధంగా ప్రయాణికుల సౌకర్యం కూడా బస్సులు ఏర్పాటు చేస్తాం. ఇక టిఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చి 20 రోజులు కాలే. ఎవరైనా కొత్తగా పెళ్ళైతే కోడలు అత్త ఒక మాట కూడా 20 రోజులు అది. కానీ ప్రభుత్వాన్ని శ్వేతపత్రం పేరు మీద విమర్శ చేస్తా ఉన్నారు నాయకులు. మీరు శ్వేతపత్రాలు కాదు, మీరు సౌద పత్రాలు. గత 10 ఏళ్ళుగా మీరు ఏమంటారు? తెలంగాణ ఆస్తులు పెరిగినాయి, అప్పులతో పాటుగా ఆస్తులు పెరిగినాయి అంటారు. తెలంగాణకు అప్పులు పెరిగినాయి, కలవకుంట కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి. దాని మీద సౌద పత్రం ఇవ్వండి. ఎన్నెన్ని బంగారాలు కట్టిరు, ఎన్నెన్ని ఫామ్ హౌస్లు కట్టిరు, మీ ఇంట్లో విలువ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శ్వేతపత్రాలు, ఆర్థిక ఖజానా పరిస్థితి చూస్తే 7 లక్షల కోట్ల అప్పులమయమై జీతాలు కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది. అయినా కాంగ్రెస్ పరిపాలన దక్షతతోటి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వ జీతాల్ని కూడా 1 నుంచి 5వ తారీఖు లోపల ఇవ్వాలనే విధంగా నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. భవిష్యత్తు కాలంలో అది పెన్షన్ కానీ ప్రభుత్వ జీతం కానీ 1 నుంచి 5 తారీఖు లోపల తీసుకోబోయే రోజులు వస్తున్నాయనే మాట ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులను కోరుతా ఉన్నా. ఈ కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ అందరి భాగస్వామ్యం కావాలి. ఇది స్వేచ్ఛ. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ కార్యక్రమం విజయవంతం కావడం, ప్రజా సమస్యలు అప్లికేషన్ పెట్టుకునే కార్యక్రమం, సమాచారాన్ని వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి కార్యక్రమంలో ఎక్కడ లోటుపాట్లు రావద్దని నేను అధికార యంత్రాంగాన్ని కూడా కోరుతా ఉన్నా, ఆదేశిస్తా ఉన్నా. ఇది మంచిది కాదు. అందరూ కూడా సానుకూలంగా పనిచేయమని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ ఈ యొక్క ఉదయం సమావేశం ఉద్దేశం కూడా అటు ప్రభుత్వానికి, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వారధులుగా ఉండాలి. వాళ్ళ యొక్క ప్రజా పాలనలో గ్రామాల వారిగా పార్టీ కార్యకర్తలుగా భాగస్వాములై ప్రభుత్వానికి సహకారంగా ప్రజలకు అందుబాటులో ఉండే కార్యక్రమం చెప్పడం సందర్భంగా కోరుతాం.